ఇప్పుడు పబ్లో డీజేలు అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎతుకుతున్నట్టున్నారు సీడీల కోసం ప్లే చేయడానికి. మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు అది కూడా జరుగుతుందన్నమాట. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను. దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనేనా మిగతా వాళ్ళని అడగరా? ఇది ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. ఒకదానికి అందరూ ఆ ఫేస్ చూడండి అక్కడ బాడీ మీద. డాన్స్ అంటే బాడీలో స్వింగ్ ఉండాలి, ఆ అదేవో డాన్స్ రాజసింహరాజు చేసే గారా? మనిషిలో వాయిస్. స్టైల్ ఉండాలి. స్టెప్పులు కాదు, డాన్సర్ స్వాగ్ మాట్లాడాలి. ప్రొఫెషనల్ డాన్సర్ నాకే చాలా బాగా నచ్చింది. చాలా బాగా కట్ చేశారు. ఈవెంట్ డాన్సర్స్ వార్మప్ చేస్తారు. అసలు దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే, మీ సినిమా చూసి ఆనందించడమే కాకుండా సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చిన తర్వాత మీ మీమ్స్ చూసి కూడా ఆనందిస్తున్నారు అన్నమాట జనాలు. నేను కూడా షాక్ అప్పుడు అక్కడ చూడంగానే విపరీతంగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా, అంటే ఇష్టంతో ఎడిట్ చేశారు ఎవరో కానీ రైట్. నా మీద. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఫర్ డింపుల్, ఇది గెస్ట్ చేయగలుగుతారు మీరు ఆల్రెడీ. I wouldn't. డింపుల్ మీరేమన్నా గెస్ట్ చేస్తారు? I have a small dialogue for Ravi sir. ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు. became so viral. ఒక్క రోజు చాలు. ఒక్క నిమిషం విందాం. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే ఆ మనిషి 100 రోజులు గుర్తుంటాయి. డైలాగ్ చెప్పొద్దని చెప్పి అలా చెమ్మగిల్లి నెక్స్ట్ డే మీరు మనసులో ఏమనుకున్నారు చెప్పండి. అది 100 రోజులు అంటే బేసిక్గా మనకి 100 days ఫంక్షన్ ఒకప్పుడు ఉండేవి కదా, అలా మాస్ డైలాగ్ కదా, కొంచెం కాన్షియస్ అయినారు అంతే. అవును కాన్షియస్ అయ్యాను. ఎందుకంటే నేను చెప్పేసాను ఇంటెన్షన్ నెక్స్ట్ అయితే ఉంది కరెక్ట్ గా, యా అవుతుంది అప్పుడప్పుడు అలాగే. అవుతుందండి. ఫస్ట్ నేను నెక్స్ట్ డే చెప్పాను సార్, నేను చెప్పలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చెప్పా, అది తడబడ్డాను అని నేనే చెప్పాను. బట్ రీచ్ అయిపోయింది ఏం ద చెప్పాలి. రీచ్ వాజ్ యునానిమస్. అంటే ఫ్యాన్స్ అన్ని దాన్ని ఒక వచ్చి వెనకాల ఆర్ఆర్ఆర్ వేసి, సో ఐ వాజ్ లైక్ ఓకే రైట్. దట్ వాజ్ మై అంటే జెన్యున్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. లైక్ యాజ్ అ ఫ్యాన్, I've also been seeing all his work, the kind of person he is. So as a fan that came చాలా జెన్యున్గా వచ్చింది. బట్ డైలాగ్ ఇలా స్టేజ్ మీద చెప్పడం వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేనే ఉన్నాను పక్కన, ఈవిడ 100 రోజులు అన్నారా, బికాజ్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్. అంతా చూసి ఓకే కూల్ ఏదో అన్నారు. ఇప్పుడు చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ క్లియర్గా వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఇంతకంటే క్లియర్గా వెళ్ళలేదు, ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది, అది రీచ్ అయిపోయింది. నో వరీస్, చెప్పాలనుకునేది చెప్పేశారు. అండ్ డింపుల్, యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి. సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు? నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వెల్ వాజ్ అంటే ఆయన కిక్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిజ్ సిస్టర్, ఇలియానా సిస్టర్ రోల్ లాంగ్ బ్యాక్. అప్పుడు అది అవ్వలేదు. అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ సమ్హౌ జస్ట్ నా ఫోటో చూసి మాత్రమే అడిగారు. బట్ దెన్ మా ఇంట్లో లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అది ఎట్లా చేస్తావు అది. బట్ దెన్ ఐ మెన్షన్ హిమ్, ద సర్కిల్. నేను అప్పుడు చాలా గట్టిగా లేదు, సమ్ డే ఐ విల్ వర్క్ విత్ హిమ్ అని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ దట్ ఐవ్ డన్. I don't know. Down the line, I worked with him in Kiladi. ఆయనతో కిలాడి పని చేసేటప్పుడు I'm generally a person, and when I'm working with somebody or when I see them, that's how I learn a lot of things from them. Be it working with Kishore Garu, Sonia or anybody. Like I pick a lot of things from them and I get inspired such people. So ala na Kiladilo, when I was working with him for a while and I saw how he is, పక్కన వాళ్ళతో ఎలా ఉంటారు, సమ్ ఇట్స్ వెరీ రేర్ క్వాలిటీ టు హ్యావ్ ఇన్ హీరోస్ ఇన్ జనరల్. సో ఐ థింక్ అండ్ వర్కింగ్ ఫర్ ద సెకండ్ టైమ్ హియర్, సో యా ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ హిమ్ ఇన్ జనరల్. యా. సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ అండి కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఏంటి అడుగుతా. మీతో కూడా కలిసి వర్క్ చేశారు కదండి నాకు అర్థం కదా. కిషోర్ అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారో అని అడుగుతున్నాను నేను. జనరల్ క్యారెక్టరిస్టిక్. మీరు ఎందుకు అంత భయపడ్డారు అసలు? నేను ఐపీఎస్ క్వశ్చన్స్ అడిగాను. ఇంగ్లీష్ మీ టక్కని ఎంత షార్ప్గా అట్లా అడిగితే ఏమడిగారు? ఆవిడ అదే యాక్టింగ్ సెటిల్గా ఇట్లా కావాలనింది, అది
అది కాదు సార్. నేను మిమ్మల్ని అడిగారు క్వశ్చన్ డిప్పులకే. డింపుల్కే మరి నా మధ్యలో నన్ను ఎందుకండి? మీ పేరు వచ్చింది కానీ మీకు కాదు క్వశ్చన్ ఇది. సో మీరు కిషోర్ తిరుమల గారి నుంచి ఏం పిక్ చేశారు? మీదది హిమ్ బీయింగ్ డౌన్ టు ఎర్త్, లైక్ యూనో, అది చాలా రేర్ క్వాలిటీ యూజువలీ. అంటే వెన్ సంబడీ ఈజ్ స్టిల్ అందరూ వెన్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ ఆల్సో పికింగ్ అప్ వెరీ స్పోర్టివ్లీ అండ్ జస్ట్ బీయింగ్ that talent and proving it every time, I think that is something that I've observed from him. And I really admire really like anything because నేను శైలజ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అనమాట. చాలా అమేజింగ్గా ఉంటుంది మీ డైరెక్షన్ కానీ లేకపోతే మీరు చూపించే ఆ సీన్స్, ఆ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు చేసిన విధానం కూడా అమేజింగ్గా ఉంటుంది. ఆ సినిమా వన్ ఆఫ్ బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పాలి అది. నాకు చాలా ఇష్టం. యా, అందులో హీరోయిన్ కీర్తికి చూసినప్పుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు. బట్ కొంచెం అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా కీర్తికి, సో కమర్షియల్గా అప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్కి కట్ చెప్పన్నారు. అంటే హీరోకి బాగుంటుంది వాళ్ళిద్దరి పేరు అంటే నేను కావాలని కథ సరిగ్గా చెప్పలే. అప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్కి నాకు నచ్చలేదండి కథ అంటే, అవునండి థ్యాంక్స్ అండి నేను వచ్చా. ఎందుకంటే నాకు కొత్త కీర్తినే క్యాస్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ మనం ఒక ఇంట్రోవర్ట్ అనేది రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్తో ఉన్న వాళ్ళని మనం ఈజీగా బ్రేక్ చేయడం కష్టం. కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్లో ఉంటారు అని అనిపించి అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం.